హలో కిరణ్ ఆ సీనియాన్ని తీసుకొని పోరా ఎంత ఖర్చు అయినా మంచిదే అన్ని పేపర్లల్లా టీవీలల్లా పెద్దగా రావాలి అడ్వర్టైజ్మెంట్ సరేనా ఓ మామ ఏంది ఏమో బగ్గనే అడావిడి చేస్తాను సీనియాన్ పుట్టినరోజు నిన్ననే అయిపోయింది కదనే మళ్ళీ ఏం అడావిడి అరే నువ్వు ఏమైనా న్యాయం పడే పడతావా నెజిత్తికల్లానా నీకేడా పని లేదా అయినా సీనియాని పుట్టినరోజు అయితే నేనెందుకు అడావిడి చేస్తా చెప్పు మరేంది ఆ అడావిడి అంతా చూస్తా అంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదని అంటాను అన్ని పేపర్లలో యాడ్ చేయించమంటాను అర్థమైందిలే నీ పెళ్లి రోజు కదనే మామ ముసల్తానానికి దసరా రైక్ అన్నట్టు మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా నూనె అన్నట్టు ఇక నా అందానికి అది ఒక్కటే తక్కువైంది ఇక పెళ్లి రోజు అట పెళ్లి రోజు అబ్బో నీ అందానికి ఏం తక్కువైంది చూస్తే అట్లా కనబడతావు కానీ నీ కథలు శకలు అన్ని నాకు తెలియదు అనుకుంటానా అత్త నాకు చెప్పింది తీ ఏం చెప్పిందా పోరి ఏం చెప్పింది వయసుకు మించిన మాటలు మాట్లాడనుకో మంచి కూడా చెప్తాను దానికి నీకేం పని లేదు అబ్బో ఉన్నది ఉన్నట్టు అంటే మాట్లాడితే ఉలికెక్కువ అన్నట్టు మరి అడావిడంతా ఏందో చెప్పు అరే గట్ల కాదే బుజ్జి నా కొడుకు లాయర్ కోర్సులో జాయినింగ్ అయ్యి ఇంకో నెల అయితే ఏడాది అవుతాయి కదా ఇక గన్నికే చుట్టాలందరినీ పిలిచి మస్తుగా దావత్ ఇవ్వాలి ఇక సెలబ్రేషన్లు కూడా బందవత్తు చేయాలని టీవీలల్లా పేపర్లల్లా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వమంటన్నా మామ నీకే సకా తిండికి లేదని రోజు పగటాల కాగానే నా దగ్గర కిరణ్ గాన్ దగ్గర సీన్ గాన్ దగ్గర మనిషి కింద బువ్వాడు పొందింటాను అవన్నీ వేసేటందుకు పైసలు ఎక్కడి నీకు ఇదివరకే మస్తు అప్పులు కూడా ఉండే అరే ఓ బిత్తిరిదానా అప్పులల్లా ఇదో అప్పు నా కొడుకు లాయర్ కోర్సులో జాయిన్ అయ్యి ఏడాది అవడంటే మామూలు విషయం అనుకుంటానవా అందుకే అంత బిల్డప్ ఉండాలి మరి మామ నీకు ఇజ్జత్ అనిపిస్తలేదా అని కొంచెమన్నా ఏం చెప్పారు పుసుకున్న గంట మాట ఇడిచి పెడితే కనీసం పెద్దోడనే మర్యాదనే లేదా అనే వయసుకైనా మర్యాద ఇవ్వలేగా నీరు వెళ్ళపోరి పెద్దోడు అనగానే సరిపోదు పనులు కూడా పెద్దోళ్ళ లెక్కనే చెయ్యాలి ఎవరన్నా కోర్సు పూర్తయినాక పరీక్షలు పాస్ అయినాక అది కూడా గోల్డ్ మెడల్ గిట్లా కొడితే దావత్ ఇస్తారు 5 ఏళ్ల కోర్సులో జాయిన్ అయ్యి 11 నెలల కాగానే మొత్తం కోర్సు పూర్తయినట్టు ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్ కొట్టినట్టు బిల్డప్ ఇచ్చుకుంటా ఆడావిడి చేయబడుతుంది అరే నేను ఏదన్నా గింతంత పండుగ చేసుకుంటానంటే చాలు నీ కళ్ళు చిక్కుగా కొడతాయి కానీ పెద్ద పెద్దోళ్ళు ఏం చేసినా నీ కళ్ళకు గాన రాదు గాలని ఒక్క ముచ్చట కూడా అడగవు నన్ను అయితే నా పేగులు తీసి పెంట మీద వేసినంత పని చేస్తావు ఏం కళ్ళ నీ కళ్ళు కాకులు కూడా నీ కళ్ళకు జట్టలు పుట్ట అరే ఏమైనా నన్ను కళ్ళ పెట్టుకుంటావేమే ఓ మామ నోటికి ఎంత వస్తే అంత తిడతాను పెద్ద పెద్దోళ్ళు లెవెలు వాళ్ళు ఏం చేసిరు అదేందో నాకు చెప్పు నేను అడుగుతా కానీ నువ్వు నన్ను తిట్టుడు మాత్రం బంద్ చేయరా నంగనాసి చూడు ఏ మెరుగనట్టు అన్ని నాతోనే చెప్పిపిస్తుంది చేయిపార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు అయింది ఒక్క ఉచిత బస్సు పథకం తప్ప ఏమన్నా నెరవేర్చిందా చక్కగా చెప్పు ఇప్పుడు నువ్వు వేసే అడావిడికి గా చేయి పార్టీ గ్యారెంటీలకు ఏంది సంబంధం చేయి పార్టీ వాళ్ళు అధికారంలోకి రాగానే ఏమన్నారు రాష్ట్ర ఖజానాల లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం కానీ లంకె బిందెలు కాదు కదా నా లొట్ట పీసు కూడా లేదని అన్నరా లేదా గత ప్రభుత్వం చేసిన అప్పులకే 85,000 కోట్ల రూపాయలు తెచ్చి మిత్తిలు కడతానన్నారు మరి వీళ్ళు ఏ పైసలు పెట్టి ఏ ముఖం పెట్టుకొని ప్రజాపాలన విజయోత్సవ సభలు జరపాలని చేస్తాండ్రు తీర్మానం చేస్తాండ్రు గాళ్ళనైతే అడగవు నన్ను అయితే నిలదీసి అడుగుతాను అడుగు వాళ్ళని అడుగుపో ఇగో మామ వాళ్ళ సంగతి ప్రజలు టైం వచ్చినప్పుడు అడుగుతారు కానీ నువ్వైతే ఆ ప్రోగ్రామ్ అంతా బంద్ చేసుకో మళ్ళా అప్లపాలు కాకు మంది చూస్తే నవ్వుతారే వాళ్ళే చూడలేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్టు నీ దావత్కి వచ్చిన వాళ్ళే నీ తిండి తిని నిన్నే ఇజ్జత్ తీసిపోతా నా ఇజ్జతే పోతుందా అవ్వా అంతే అంటవా అబ్బో అరే కిరణ్ ఇగో ప్రోగ్రామ్ అంతా క్యాన్సల్ ఆ సీనియాన్ని తీసుకొని ఆఫీస్కు రా క్యాన్సల్ అవ్వ నా ఇజ్జతే పోతుందట చేయి పార్టీ వాళ్ళది కూడా మా మలయ మామ చేసినట్టే ఉన్నాయి కదా అడావిడి చూస్తా ఉంటే ఇక రాష్ట్ర ఖజానాలో రూపాయి లేదని చెప్పి మరి అడావిడికి పైసలన్నీ ఎక్కడి నుంచి తెస్తాండ్రు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎట్లా నెరవేరుతారు చేయి పార్టీ లీడర్లకే తెలవాలి మరి